హాయ్ అండి. మన కుకింగ్ పథకం అయినప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే హ్యాపీగా తినేస్తారండి. సో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకొని మిరియాల పొడి సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ వేసుకున్నాం కదా అని నేను చూశానండి ఆ షార్ట్స్లోని, కైమాలా కొట్టేయకూడదట. సో మనం కైమా చేసేయకుండా సో పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. మా వాడు అదే పక్క నుంచి సజెషన్ ఇస్తున్నాడు అనమాట. సో అలా పెద్ద పెద్ద పీసెస్ పక్కన పెట్టేసుకుని ఈలోపు మిరియాల పొడి, సో ఇంకా ఆనియన్స్, క్యారెట్ తురుము అన్నీ రెడీ చేసుకుని కడాయి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ని మనకి ఎన్ని ఉంటే ఉల్లికాడలు, క్యాబేజీ ఇవన్నీ కూడా వేసేసుకుని వెజిటేబుల్స్, రైస్ వేసేసుకొని ఇంకా సాల్ట్ వేసేసుకుని ఇంకా మిరియాల పొడి అలాగే సోయా సాస్, వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే 5 minutesలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా. ఇంకా మనకి ఎగ్స్ కూడా వేసుకోవడమే. మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకుంటే మనకి